మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాజమహేంద్రవరంలో లెపర్డ్ తిరుగుతుంది అనే న్యూస్ 2 డేస్గా మనకు వచ్చింది. ఇప్పుడు ఎస్టర్డే నైట్ 11 o'clock నుంచి మనకి వర్షం కంటిన్యూస్గా ఉండింది. దానివల్ల లెపర్డ్ పగ్ మార్క్స్ అనేది ఈరోజు కనపట్టడం అనేది చాలా డిఫికల్ట్గా ఉండింది త్రూ అవుట్ ద డే. కెమెరా ట్రాప్స్లో కూడా ఇమేజెస్ మనకి ఏది కొత్తదిగా దొరకట్లేదు. దీనికి రీజన్ ఏమంటే క్యాట్ బిహేవియర్ మనకి ఎలా ఉంటుంది అనేది. యూజువలీ వర్షంలో ఎనీ క్యాట్ అంటే అది వర్షంలో తడవకూడదు, నీళ్ళలో వెట్ అవ్వకూడదు అని అనుకుంటుంది. దానివల్ల ఎనీ అబాండన్ బిల్డింగ్స్ ఏదేనో మనం చాలా జంగిల్ గ్రోత్ లాగా పెట్టుంటాం కదా, అలాంటి ప్లేసెస్లో వెళ్ళి ఇది హైడ్ అవుతుంది. సో దానివల్లనే మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది జరగట్లేదు. బట్ మీన్ వైల్ ఏమవుతుందంటే ఆటో నగర్ నుంచి మనకి నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాంపౌండ్ వాల్ పైన లెపర్డ్ తిరిగింది అని. సో ఇమీడియట్గా స్టాఫ్ మార్నింగే వెళ్ళి అక్కడ కూడా ఏదైనా పగ్ మార్క్స్ మనకు కనిపిస్తుందా, వేరే ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ విత్ ద పబ్లిక్ అనేది చేశాము. మీన్ వైల్ ఇప్పుడు మనకి ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆఫ్టర్నూన్ టైం నుంచి మనకు మిగతా యానిమల్స్ కాల్ వింటుంది. కాల్ అంటే ఏదో ఒక మనకి టైగర్ లేదు లెపర్డ్ ఇంకొక ప్రేని చేస్ చేస్తున్నప్పుడు, లేకపోతే లెపర్డ్ పక్కన వస్తే ప్రే అనేది ఒక కాల్ ఇస్తుంది. అలాంటి కాల్ అనేది మనకి ఫారెస్ట్ ఏరియా దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ లోపల ఉంది. సో ఆటో నగర్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే ఏరియాలోనే మనకి లెపర్డ్ ఉన్నాయి అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. రిపీటెడ్ కాల్స్ అనేది ఈ ఆఫ్టర్నూన్ నుంచి మేము విన్నాము కంటిన్యూస్గా. అండ్ ఈ టైం ఏం చేసామంటే ట్రాప్ కేజెస్ 4 డిఫరెంట్ కేజెస్ అనేది మనకు వచ్చింది ఇప్పుడు రాజమహేంద్రవరంలో. డిఫరెంట్ లొకేషన్ బేస్డ్ ఆన్ కాల్ సౌండ్స్ అనేది మనం ట్రాప్ కేజెస్ని ప్లేస్ చేసాము. గివెన్ దట్ ఇది రెసిడెన్షియల్ ఏరియా, హైలీ హ్యూమన్ పాపులేషన్ ఉన్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ స్టెప్కి మేము వెళ్ళాము. దట్ ఈస్ నిన్న దాకా అనాలిసిస్ చేసాము, ఇప్పుడు 4 ట్రాప్ కేజెస్ పెట్టాము అండ్ వీ విల్ ట్రై టు క్యాప్చర్ ద యానిమల్ ఈ దీంట్లో అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మనం ట్రై చేస్తున్నాము. మీన్ వైల్ ఒక ఇంపార్టెంట్ ఇది ఏమంటే చుట్టూ నిన్న మనం చెప్పిన ఏరియా మొత్తం దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆటో నగర్ ఈ ఏరియాలో ఉంది. దానివల్ల ఏం చేస్తున్నాము, నగర్వనం విల్ బీ క్లోజ్డ్ ఫర్ నెక్స్ట్ 1 week. 16th దాకా నగర్వనంని క్లోజ్ చేస్తున్నాము. మెయిన్ రీజన్ దీనికి ఎలా ఉందంటే ఇప్పుడు కనెక్టివిటీ మనకు చూసుకుంటే ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్, అక్కడ మనకి లెపర్డ్ కాల్స్ అండ్ ఐడెంటిఫికేషన్ పగ్ మార్క్స్ అన్ని పాస్ట్ 3 days జరిగింది. అండ్ కనెక్టివిటీ మూమెంట్ అనేది కొద్దిగా ఆకాశవాణి ఏరియాలో చూసాము. అండ్ నిన్న పబ్లిక్ ఆటోనగర్లో చెప్పారు కాబట్టి ఈ కనెక్టివిటీ స్ట్రెచ్ అనేది నగర్వనం కూడా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది ఒక పర్టిక్యులర్ ఏరియా. సో దాన్ని తీసుకొని కంప్లీట్ ఈ స్ట్రెచ్ని మనం కొద్దిగా పబ్లిక్ ఇంటర్ఫేస్ లేకుండా కంట్రోల్ చేయాలి అనేది కోసం నగర్వనం కూడా నెక్స్ట్ 1 week మనకి క్లోజ్లో ఉంటుంది. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ హ్యాబిటేషన్ రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ ఉన్నాయి అన్నది కోసం పబ్లిక్ ఎప్పుడు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ అందరికీ కూడా ప్యాంప్లెట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసాము చాలా ఏరియాస్, మనం చెప్పిన అన్ని ఏరియాస్లో కూడా అండ్ ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. దాంట్లో డూస్ అండ్ డోంట్స్ అనేది క్లియర్గా రాసాము. అండ్ అది కాకుండా దిస్ ఈజ్ అ లెపర్డ్ పగ్ మార్క్. ఫస్ట్ ఇలా ఉంటే మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, దిస్ విల్ బీ అ లెపర్డ్ పగ్ మార్క్. ఓకే, అండ్ ఎస్ పెడతానండి, వెయిట్ మినిట్. ఇది 2 కూడా చూసుకోండి. ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది, మీకు మనకు లూజ్ సాయిల్ ఉంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది 2 కూడా లెపర్డ్ పగ్ మార్క్ మనకి. వన్ మోర్ ఐడెంటిఫికేషన్ ఇస్, నిన్న చాలా మనకి క్వశ్చన్స్ వచ్చింది, ఒక లెపర్డే ఉందా, ఒకటి కన్నా ఎక్కువ ఉందా, ఫ్యామిలీతో తిరుగుతుందా అనేది. ఈ ఇమేజ్ అనేది మనకి కెమెరా ట్రాప్లో ఏదైతే వచ్చిందో అది అన్ని టెక్నికల్ అండ్ సైంటిఫిక్ టీమ్కి పంపించాము. బేస్డ్ ఆన్ దట్ మన అండర్స్టాండింగ్ ఇక్కడ ఏమున్నాయి అంటే ఇట్ ఈస్ అ మేల్, ఇట్ ఈస్ అ సబ్ అడల్ట్, ఇట్ ఈస్ అ మేల్, ఇట్ ఈస్ అ సబ్ అడల్ట్ అండ్ ఇట్ ఈస్ లోన్ నౌ. ఇప్పుడు ఇక్కడ వేరే ఏది కూడా ఫ్యామిలీ ఆర్ అనదర్ ఫీమేల్ అలాంటిది ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైడ్. ఇట్స్ ఓన్లీ అ సింగిల్ మేల్. సో ఒక్క యానిమలే ఉంది, దాన్ని మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నాము. వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద రెసిడెన్షియల్ ఏరియా సేఫ్. వీఆర్ డిప్లాయింగ్ camera traps, trap cages also, so that we get the animal, capture the animal and release them in the wild.
మేడం ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఐడెంటిఫై చేశారా? మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా దాని దారిన అది? ఓకే అండి, ఇప్పుడు దివాన్ చెరువు ఆర్ఎఫ్ అనుకుంటే ఇది ఒక ఐసోలేటెడ్ ప్యాచ్ అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. దీని చుట్టూ కూడా కనెక్టివిటీ ఆర్ఎఫ్ అనేది మనకు ఉండదు. దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఒకటి ఉంది, దాని వెనకాల చూస్తే మనకి ఫామ్ ల్యాండ్ కంప్లీట్గా సీతాఫల్ ఫార్మ్స్ అలాంటిది ఉంది. నెక్స్ట్ ఆపోజిట్ హైవే దాటితే మనకి నగర్వనం ఏరియా లోపల వీ హ్యావ్ సమ్ క్యానపీ కవర్, థిక్ ట్రీ కవర్ ఉంది. అది ఫారెస్ట్ అని చెప్పుకోం, బట్ యా థిక్ ట్రీ కవర్ అనేది మనకు బాగా ఉంది. దీని తప్ప లెపర్డ్కి ఆరిజిన్ సోర్స్ ఆఫ్ కనెక్టివిటీ అనేది ఫారెస్ట్ ద్వారా లేదు. బట్ లెపర్డ్ అనేది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. దాన్ని బేస్ చేసి చూస్తున్నప్పుడు ఆంధ్ర మాత్రం కాదు, మెనీ డిఫరెంట్ స్టేట్స్లో లెపర్డ్ ట్రావెల్స్ అ హ్యూజ్ డిస్టెన్స్ త్రూ ఫార్మ్ ల్యాండ్స్, రెవెన్యూ ల్యాండ్స్, హ్యాబిటేషన్స్. ఇక్కడ మాత్రం కాదు, అన్ని చోటు కూడా ఇది జరుగుతుంది. సో దీని ఆరిజిన్ సోర్స్ అనేది ఇమీడియట్గా వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. ఇట్ హ్యాస్ నాట్ కమ్ త్రూ ఫారెస్ట్ ల్యాండ్ కంప్లీట్లీ. దట్ ఈస్ వాల్ మీద వచ్చిందన్నారు కదా. Yeah. సో దానికి దీనికి మధ్యలో రోడ్ అడ్డు ఉంది. Yes. సో ఇక్కడ రెండానికి వచ్చామా లేదా ఇట్ ఈస్ అ సింగిల్, బికాజ్ మళ్ళీ మనం అన్ని చోటు కూడా వెతుకుతున్నాము, పగ్ మార్క్స్ కూడా వెతుకుతున్నాము. ఆఫ్టర్నూన్ తర్వాత వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఐడెంటిఫై. ఇది అన్ని కంపేర్ చేసి ఒక హోలిస్టిక్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అ సింగిల్ యానిమల్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అ మేల్ ఓన్లీ, ఇట్స్ అ సబటల్. వయసు ఎంత ఉంటుంది దానికి? అబౌవ్ 4 అనుకోవచ్చు, ఆర్ అబౌవ్ 3 to 4 ఆ ఏజ్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఏజ్. వీ కెన్ నాట్ టెల్ అన్ ఎగ్జాక్ట్ ఏజ్ ఆఫ్ అ వైల్డ్ యానిమల్ జస్ట్ లైక్ దట్. సో దిస్ ఇస్ అ సబ్ అడల్ట్ అనే కేటగిరీలో. ఆటోనగర్లో చాలా సీసీ కెమెరాస్ ఉంటాయి, ఏ సీసీ కెమెరాలో కూడా ఏం చెక్లేదు. మార్నింగ్ నుంచి మేము అది కూడా ఫుల్ చెక్ చేసామండి. సీసీ కెమెరాస్ ఎవ్రీవేర్, షాప్స్, హౌసింగ్, వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీ, ఇది అన్నీ చేసాము. ఇప్పుడు దాకా మనకి ఏది కూడా కెమెరాలో రికార్డ్ అవ్వట్లేదు. బట్ పబ్లిక్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా జెన్యున్గా ఉన్నది కాబట్టి ఈ మెషర్స్ అనేది మనం తీసుకున్నాం. అదే కమ్ అగైన్, సిగ్నల్స్ అంటే ఏ సిగ్నల్స్ అంటే అది కదా, ఒక భయంతో కుక్క అరిస్తే మనకు తెలుస్తుంది. ఓకే, అది ఎక్కడ ఫారెస్ట్ లోపల అరుస్తుందంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ కాల్ అంటారు. కాల్ అంటే అది ఒక భయంతో అది చేస్తుంది. సో అప్పుడు మనకి తెలుస్తుంది. దట్ ఈస్ హౌ వీ ఐడెంటిఫై. మోస్ట్లీ కుక్కలే మనకి ఇది ఇస్తుంది. ఫామ్ ల్యాండ్ వెళ్తే మేకలు కూడా అలాంటి సౌండ్ అనేది మనకు ఇస్తుంది. అండ్ మెయిన్ కాషన్, ఇప్పుడు ఈ ఏరియా అన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు దివాన్ చెరువు వెనకాల మనకు ఫామ్ ల్యాండ్ ఉంది. ఫామ్ ల్యాండ్లో నైట్ ఒకరుగా పడుకున్నది, వాచ్మ్యాన్ లాగా ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అది చెయ్యొద్దు. మనం ఎర్లీ మార్నింగ్ ఫామ్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇఫ్ పాసిబుల్ ఒక 3-4గా వెళ్ళండి. అండ్ టార్చ్ లైట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ పబ్లిక్, మీ ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదండి. ఇల్లు ఉంటే ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదు. పుట్ అ లైట్, ఇమీడియట్లీ లైటింగ్ ఇల్లు చుట్టూ ఉందా అనేది ఎన్షూర్ చేసుకోండి. క్యాట్, దట్ మీన్స్ ద లెపర్డ్ విచ్ బిలాంగ్స్ టు అ క్యాట్ ఫ్యామిలీ, యూజువల్గా డార్క్గా ఉంటే వెళ్ళి ఒక సేఫ్ జోన్ అని కూర్చుంటుంది. హ్యూమన్ని అవాయిడ్ చేస్తుంది. హ్యూమన్ని చూస్తే ఇట్ విల్ ట్రై టు అవాయిడ్ మోస్ట్లీ. సో దానివల్ల డార్క్గా ఉన్నాయంటే అక్కడ వెళ్ళి కూర్చుంటుంది. ఇల్లు ముందు లైట్ ఉండాలి. పొలం వెళ్తున్న వాళ్ళు నైట్ అయిన తర్వాత లేట్గా రాకండి. నైట్ అక్కడే పొలంలో పడుకున్నది కొద్ది రోజుకి మనం వదలాలి. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కు వెళ్ళేది కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఫ్లాష్ లైట్తో వెళ్ళాలి. ఏదైనా జంతువు మీద దాడి చేసిందా మేడం? ఎందుకంటే ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది, ఆకలి మీద ఉంటుంది ఏరియాలో. అది ఒకసారి తింటే మళ్ళీ 12 గంటలు 13 గంటల దాకా ఏం తిందని చెప్పేసి పాయింట్ లో వచ్చింది. మరి దీనికి ఎట్లా ఏమైనా తిన్నదా? ఇప్పుడు యాక్చువల్లీ లెపర్డ్ గురించి మనం ఈ లెపర్డ్ పర్టిక్యులర్ యానిమల్ ఇక్కడ రాజమహేంద్రవరం చెప్పాలంటే, మీరు క్యాటిల్, గోటు, ఇది ఏది కూడా ఒక్క అటాక్ కూడా మేము వినట్లేదు. అన్ని ఫామ్ మనం అడుగుతున్నాము. ఇప్పుడు దాకా యానిమల్ పైన, దట్ ఈస్ హ్యూమన్ రైజ్ చేస్తున్న డొమెస్టిక్ పైన ఏ ఒక అటాక్ కూడా మనం వినట్లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే హెవీ అవైలబిలిటీ ఆఫ్ మనకి పంది పాపులేషన్ అనేది దివాన్ చెరువు ఆర్ఎఫ్ దీని లోపల కూడా మనకి ఎక్కువ ఉంది. దానివల్ల దానికి ప్రే బేస్ సఫిషియెంట్గా ఉండొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై అది బయట వచ్చి ఒక క్యాటిలో, గోటో ఇంకా అటాక్ చేయట్లేదు. అది ఇన్ఫర్మేషన్. అండ్ యూజువలీ పంది చాలా హ్యూజ్ పాపులేషన్ ఉంది అనేది కూడా మేము అనలైజ్ చేసాము. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అది ఫారెస్ట్ లోపలనే మళ్ళీ వస్తుంది. ఉండొచ్చండి, దేర్ ఇస్ అ హై పాసిబిలిటీ. ఎందుకంటే అక్కడ పగ్ మార్క్స్ ట్రేస్ చేస్తున్నప్పుడు అలానే అనిపిస్తుంది. మళ్ళీ అది ఫారెస్ట్ లోపలనే డ్రాగ్ చేసి వెళ్తుంటుంది. హైవే పెట్రోలింగ్ అలర్ట్ చేశారా? ఎందుకంటే హైవే మీద అటు ఇటు వెళ్తుంది కదా, వాహనదారులకు ఇబ్బంది కదా. ఎస్, ఆల్రెడీ హైవేకి అలర్ట్ చేసాము. హైవేలో సీసీటీవీ కెమెరా కూడా అడుగుతున్నాము. నెక్స్ట్ మా స్టాఫ్ కూడా పెట్రోలింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. అండ్ హైవే అనేది మనకి
మనకి మోస్ట్ యాక్సెస్ టైంలో లేదు, ఇట్ ఈస్ డ్యూరింగ్ నైట్ టైమే జరుగుతుంది. దానివల్ల ఇంకా కొద్దిగా మానిటరింగ్ అక్కడ కూడా ఇంక్రీజ్ చేశాము, సో దట్ వీ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఇక్కడ మూమెంట్ ఇలా ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియా 524.18 hectares, 534.18 hectares. ఎస్ ఫారెస్ట్ లోపల స్టాఫ్ తిరుగుతూ ఉంటారండి, ఎప్పుడు కూడా ఉంటారు. బట్ ఇప్పుడు ఏం చేశామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒకరుగా తిరగకూడదు కాబట్టి గ్రూప్స్ ఫామ్ చేశాము, ఒక్కొక్కరికి డిఫరెంట్ లొకేషన్స్ అలొకేట్ చేశాము. వాళ్ళ అన్ని చోటు వాళ్ళకి అలొకేట్ అయిన లొకేషన్ మొత్తం పెరాంబులేట్ చేసి ఎనీ ఐడెంటిఫికేషన్ చెప్పడానికి టీమ్స్ ఫామ్ చేశాము. అప్పుడు పందిని ఖచ్చితంగా తింటుందండి, పందిని ఖచ్చితంగా తింటుంది, RF లోపలనే తింటుంది, స్మెల్ వస్తుంది మీకు. ఇప్పుడు ఆకాశవాణి ఉంది కదా, అక్కడ నుంచి పంది వచ్చింది కదా, వీఆర్ గెటింగ్ స్ట్రాంగ్ స్మెల్స్. మనం ఫీల్డ్ లోపల వెళ్తున్నప్పుడు ఒకే జంతువుని ఇప్పుడు ఉదయం 10 గంటలు తింటే మళ్ళీ మధ్యాహ్నం 2 కానీ 4 గంటలు. మీరు చెప్తున్నది ఇఫ్ ఇట్ అటాక్స్ అ బిగ్ క్యాటిల్ ఇట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ మీల్. అప్పుడు ఏమి అటాక్ చేసిందో అది మైన్లీ టైగర్ బిహేవియర్ అలా ఉంటుంది. టైగర్ బిహేవియర్ ఎలా అంటే ఒకటి హంట్ చేస్తుంది, నెక్స్ట్ డే అక్కడే అదే మీట్కి వచ్చి మళ్ళీ తింటుంది అని మనం వెయిట్ చేస్తాం. లెపర్డ్ ఇట్స్ గోయింగ్ ఫర్ అ స్మాలర్ ప్రే ఇక్కడ, అండ్ పిగ్ అనేది ఇట్స్ వెరీ స్మాలర్ సైజ్. సో మళ్ళీ అదే ప్రేకు రావాల్సి అది అలా మనం చూడట్లేదు. ఇప్పుడు దాకా మనం చూసింది ఆకాశవాణి దగ్గర నుంచి వచ్చింది, వీ హ్యాడ్ అ స్ట్రాంగ్ స్మెల్, నెక్స్ట్ డే అక్కడ డీకే అవుతున్నది, సో దాని మీల్ అక్కడే కంప్లీట్ అయింది. కుక్కలే ఉందండి ఇక్కడ, కుక్కలు ఎక్కువ ర్యాబిట్స్ ర్యాబిట్స్ ఖచ్చితంగా తింటాయండి, బట్ మనకి ఇప్పుడు దాకా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు టీం గురించి అడుగుతున్నారండి. మన టీం ఎలా ఫామ్ చేశామంటే ఇట్స్ అ కమిటీ, ఆ కమిటీలో NTCA నామినీ ఉన్నారు, NGOs ఇన్వాల్వ్ చేశాము, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ, వీళ్ళు చాలా ప్లేసెస్లో మనకి ఇలా వైల్డ్ లైఫ్ స్ట్రేయింగ్ ఇంటూ హ్యూమన్ హ్యాబిటేషన్ని మనకి అనలైజ్ చేసి దాని ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ట్రాప్ కేజెస్ లే చేయడం, దీంట్లో అన్నీ కూడా వాళ్ళ స్పెషలైజేషన్ ఉంది. ఆ టీంని కూడా మనం హెల్ప్కి తీసుకున్నాము. నెక్స్ట్ మనం ఇందిరాగాంధీ జూ ఉంది వైజాగ్లో, అక్కడి నుంచి వెటనరీ డాక్టర్స్ హూ ఆర్ వెల్ ట్రైన్ టు హ్యాండిల్ వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ పంచాయత్ MPPs వాళ్ళందరినీ కూడా టీంలో యాడ్ చేశాము. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మిగతా వాళ్ళకి డిపార్ట్మెంట్స్ కూడా తెలియాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అవేర్నెస్ పబ్లిక్ ఎలా ఇవ్వాలి అనేది తెలియాలి. సో ఇలా మనం టీం ఫామ్ చేశాము. అదర్ దెన్ దట్ దీని ముందు వేరే ఎక్కడెక్కడ వైల్డ్ లైఫ్ ఇలా స్ట్రేయింగ్ జరిగిందో, మనకి ఏలూరులో జరిగింది, దాని ముందు ఏలేశ్వరంలో జరిగింది. సో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ట్రైన్ అయిన స్టాఫ్ని అందరినీ ఇక్కడ ఆల్రెడీ తీసుకొచ్చేసాం. వాళ్ళందరూ కూడా టీంలో ఇన్వాల్వ్లో ఉన్నారు. పగ్మాక్ ఐడెంటిఫికేషన్, ట్రాకింగ్ ఆఫ్ యానిమల్ అన్నీ కూడా ఎవ్రీబడి ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్. ఒకరొకరు అడగండి. ఓకే, ట్రాప్ కెమెరాస్ ఇప్పుడు నిన్న మనం డిప్లాయ్ చేసింది 36 చెప్పాము. దాంట్లో అగైన్ వీ హ్యావ్ యాడెడ్ 15, సో అరౌండ్ 50 కెమెరా ట్రాప్స్ పెడుతున్నామండి. 50 కెమెరా ట్రాప్స్ అనేది డిప్లాయ్ చేస్తున్నాం ఈరోజు. ఇట్ ఇస్ అగైన్ ఇంక్రీజ్ ఫర్ అస్. అండ్ ట్రాప్ కేజెస్ అనేది 4 ట్రాప్ కేజెస్ అరేంజ్ చేశాము, డిఫరెంట్ లొకేషన్స్లో ఉంది, విచ్ విల్ బీ కాన్ఫిడెన్షియల్. సో అగైన్ అది మీకు తెలుసు. కెమెరా ట్రాప్ అంటే మనం పెడతాం, ఆ హైట్లో పెడుతున్నప్పుడు యానిమల్ ఆ కెమెరాని క్రాస్ అవుతున్నప్పుడు ఇట్ విల్ క్లిక్ పిక్చర్స్. సో మనం ఒక ట్రాక్ అనలైజ్ చేసి ఆ ట్రాక్ మొత్తం అక్కడక్కడ కెమెరా పెట్టుంటే ఏదో ఒక లొకేషన్స్లో మనకి కనపడుతుంది అది. నెక్స్ట్ ట్రాప్ కేజెస్ అంటే యానిమల్ పట్టుకోవడానికి కోసం మనం చేస్తున్న అరేంజ్మెంట్. ఆ ట్రాప్ కేజెస్ అనేది ఇట్ విల్ బీ అ డిఫరెంట్ మెకానిజం. యానిమల్ లోపల వచ్చిన తర్వాత ఆటోమేటిక్ క్లోజర్ అలా ఉంటుంది. సో దాన్ని మానిటర్ చేయడానికి కూడా టీం ఉంటారు. ఇమీడియట్లీ యానిమల్ని సేఫ్ గార్డ్ చేయడానికి కూడా మన దగ్గర వెటనరీ డాక్టర్స్ అనేది ఉంటారు. వెయిట్ యూజువలీ ఒక 70 kgs మ్యాక్సిమం మనకి వెళ్ళొచ్చండి. స్పెషల్ ఫోర్స్ ఏమైనా బయట నుంచి ఏమైనా పట్టుకోవడం ఏమైనా తీసుకొస్తున్నారా? లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోర్సెస్ ట్రైన్డ్ ఇన్ డిఫరెంట్ డివిజన్స్ని ఇక్కడ గ్యాదర్ చేసేసాం ఆల్రెడీ. అదే చెప్తామండి. కేజెస్లో మనకి ఏ ప్రే బేస్ ఈ యానిమల్ని అట్రాక్ట్ చేస్తుందో అది పెడతాం.
మళ్ళీ వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుందంటారా? ఉండొచ్చండి, దేర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇది అన్ని కూడా మ్యాప్ చేసాము. దేర్ ఆర్ 3-4 పాసిబిలిటీ ఆఫ్ మ్యాప్స్ మనం కూడా డిజైన్ చేస్తాం. సో ఆ 3-4 పాసిబిలిటీస్ లో అన్ని ట్రాక్స్ పెడుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.